హైదరాబాద్ నగరాన్ని అకాల వాన అదరగొట్టింది. ఈదురుగాలులతో కూడిన వాన వణికించింది. దాదాపు గంటన్నర పాటు వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులు, కుండపోత వాన ధాటికి నగరం తడిసి ముద్దైంది. గంటన్నర పాటు దంచుకొట్టిన వానను నగర రోడ్లు, చెరువుల్ని తలపించాయి. అకాల జడివాన దెబ్బకు సెక్రటేరియట్ ముందు ఓ మినీ చెరువు ప్రత్యక్షమైంది. చెట్లు కూలిపోయాయి. అండర్ బ్రిడ్జ్లు నీట మునిగాయి. భారీ వర్షానికి హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయిన ప్రజలకు మరికొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. హైదరాబాద్ నగరంలో సుమారు గంటన్నర పాటు దంచుకొట్టిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, పారడైజ్, సికింద్రాబాద్, చిలకాగూడ, మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, అంబర్పేట్, నల్లకుంట, రామ్నగర్, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్ లో వర్షం కురిసింది. అలాగే హైకోర్టు పరిసర ప్రాంతాల వద్ద భారీ రాళ్లవాన కురిసింది. కుషాయిగూడ, నాగారం, చెర్లపల్లి, కీసరా, రాంపల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇక ఎల్బీ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, ఫుట్పాత్ పై వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. నగరంలో భారీగా కురిసిన వర్షం దాటికి చారిత్రక చార్మినార్లో ఒక మినార్పై సిమెంటు గచ్చు కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇక భారీగా కురిసిన వర్షానికి తెలంగాణ సెక్రటేరియట్ ముందు రహదారులు, చెరువులను తలపించాయి. రహదారులపై భారీగా నీరు చేరటంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రాజ్భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరింది. భారీ వర్షం దాటికి మలక్పేట పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయగా మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఈ వర్షాల కారణంగా వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో గంటన్నర సేపు కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో అయితే తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా రోడ్డు ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత లోలైంగ్ ఏరియాస్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో అయితే తీవ్రంగా వరద నీరు నిలిచిపోయింది. అనేక కాలనీల్లో కూడా భారీగా వరద నీళ్లు రోడ్లపైన పారుతుండటంతో 2 వీలర్స్ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో చెట్లు ఇరిగిపోయి పడిపోయాయి. దాంతో వాహనదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. దీని ద్వారా కూడా సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక సాయంత్రం కావడం, అందరూ ఉద్యోగాల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి టైం కాబట్టి అందరూ రోడ్డుపైకి ఒకేసారి వస్తారు. 5 నుంచి 6, 7 గంటల వరకు రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు వర్షం పడి ఉండడం, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు అదేవిధంగా నిలబడి ఉండడం కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి బంపర్ టు బంపర్ వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ ఇటు పంజాగుట్ట కానీ, అదేవిధంగా అమీర్పేట్, పంజాగుట్ట నుంచి లక్డీకాపుల్, నాంపల్లి వరకు ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇటు సరూర్ నగర్ కానీ, అదేవిధంగా ముషీరాబాద్ కానీ, అల్వాల్ కానీ, కూకట్పల్లి కానీ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మొత్తంగా సిటీ మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 60 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దాంతో ఆ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. మనం సిటీలో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కేవలం గంట వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే మాత్రం ఆ డ్రైనేజ్
ఆ వర్షం నీరును అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, ముందుకెళ్తుంది. అది చెరువులోకో నాలాలకో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు వర్షం భారీగా పడ్డం, వివిధ ప్రాంతాల్లో భారీగా కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేక లోలాంగ్ ఏరియాస్ రోడ్ల పైన భారీగా వరద నీరు నిలిచిపోయింది. మనం చూస్తే సెక్రటరియేట్ ముందే అక్కడ ప్రధానంగా జిహెచ్ఎంకి సంబంధించి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ను అంటే అండర్ గ్రౌండ్ సంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 6 లక్షల లీటర్ల నీటిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రకృతి ముందు అట్లాంటివి ఏవి మనుషులు చేసినటువంటి అంశాలు ఏవి కూడా పని చేయవు అన్నట్టుగా నిరూపణ చేసే విధంగా వచ్చినటువంటి వరద ఒక్కసారిగా రోడ్ అంతా కూడా నిండిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆనుకునేటువంటి దగ్గరగా నిలిచిపోతే కేవలం ఒక రూట్లో మాత్రమే బస్సులు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది. వాహనాలు బస్సులు అందరూ అక్కడ బస్ స్టాప్ లో ఉండాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా రోడ్డుపై వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇటు కేసీపీ జంక్షన్ అంటే ఆర్టీఏ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు కూడా అదే విధమైనటువంటి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. దాంతోపాటు రాజ్భవన్ రోడ్ లో కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేశారు. దాని పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఏవి కూడా 4-5 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువగా నమోదైతే మాత్రం అవి పనిచేసేటువంటి పరిస్థితి లేదు అనేది ఈ రోజు కురిసినటువంటి వర్షం నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక అండర్ పాస్లు అంటే రైల్వే అండర్ పాస్లు ఉంటాయి. అవి రోడ్డు మట్టానికి 3-4 అడుగుల వరకు లోపలికి ఉంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా భారీగా నీరు వచ్చి చేరింది. దాంతో అక్కడ చాదర్ఘాట్ దగ్గర ఉండేటువంటి బ్రిడ్జీలు కానీ కొన్ని ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి రైల్వే అండర్ బ్రిడ్జీల వద్ద కూడా భారీగా నీరు నిలిచిపోయింది. అక్కడ పబ్లిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అక్కడ వాహనాలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే అన్నింటికంటే జిహెచ్ఎంసీలో పనిచేసే అదేవిధంగా హైడ్రా కింద పనిచేసేటువంటి డిఆర్ఎఫ్ బృందాలు అంతా అప్రమత్తంగా లేవని చెప్పాలి. వర్షం పడ్డ తర్వాత చాలా సేపటి తర్వాత హైడ్రా బృందాలు ఫీల్డ్లోకి వెళ్ళాయి. మనం చూస్తే అసెంబ్లీ ముందే ఎప్పుడు అక్కడ హైడ్రా దానికి డిఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉంటాయి. కానీ అక్కడ పనిచేయలేనటువంటి పరిస్థితి, అక్కడ బృందాలు ఏవి కూడా కనిపించినటువంటి పరిస్థితి. కేవలం ట్రాఫిక్ పోలీసులే అక్కడ ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసి నీటిని లోపలికి వెళ్లే విధంగా, భూగర్భంలోకి వెళ్లే విధంగా, లేదంటే నాలాల్లోకి వెళ్లే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి కొంత ఇబ్బందులు అయితే వచ్చాయి. అకాల వర్షం మాత్రం హైదరాబాద్ నగరంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాముడు.